గింత బరువు లేపుతా అంటే నాకైతే దొడ్డికి వచ్చినట్టు అయింది. ఏ గైస్ ఇవాళ అయితే నేను మళ్ళీ 7 గంటలకు లేచి జిమ్ కి అయితే స్టార్ట్ అవుతాను అనమాట. కొన్ని రోజుల నుంచి వ్లాగ్ అయితే ఎత్తలేవు, ఎందుకంటే నేను జిమ్ కి పోతలేను. బద్ధకం బాగైంది, అందుకే జిమ్ కొంచెం క్యాన్సిల్ కొట్టిన. ఇక జిమ్ లో అడుగు పెట్టంగానే అద్దం ముందు పోయి కొంచెం షో చేసి అద్దంలో నాదే నేను కొంచెం చూసుకొని జిమ్ వేసుకుంటా. ఫస్ట్ వర్కౌట్ చేసి సెకండ్ బటర్ఫ్లై చేసుకుంటా. ఇక అందరు నన్నే చూస్తాలని 80 కిలోలు పెట్టుకుని నేనైతే స్టార్ట్ చేసిన. 80 కిలోలు ఏమో కానీ నాకైతే దొడ్డిగా చెట్టయింది. అసలుకే లేవలే. మా మహేష్ భయ్ ఏమో స్పైడర్ సినిమాల విలన్ లెక్క ఎక్స్ప్రెషన్ పెడతాండు. ఇక జిమ్ లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి పెళ్ళం పారిపోతే మెక్కం పెట్టినట్టు పెడతాను. ఇంటికి పోయి ఏమైనా ఉంటే తిందామని చూసేసరికి చికెన్ పకోడీ ఉంటే వేసేసాను అనమాట. ఇక ఇది మెక్కేసినాక మళ్ళీ అన్నం వేసుకుని మెక్కేసిన. ఇట్లా టైం పాస్ అయితే లేదని గల్లీలో రోడ్ ఎత్తంటే పోయి చూసుకుంటూ కూర్చున్నా. అంతలోనే వర్షం స్టార్ట్ అయింది. ఇక నైట్ పూట ఫ్రెండ్ గంతో కొంచెం బయటికి పోయినా. కొంచెం ఆకలి అవుతుందని జేబులో 40 రూపాయలు ఉంటే పొట్టు తిందామని బేకరీకి పోయినాం. 40 రూపాయలు ఏమని అంటే దిల్పసన్ మొఖాన కొట్టిండు. దిల్పసన్లు ఎప్పుడో తెలియదు కానీ మనమైతే 40 రూపాయలు ఇచ్చినామని మొత్తం వేసి పడేసిన. దిల్పసన్లో టమాటా సాస్ వేసుకుని తిన్నా. అది చూసి నా ఫ్రెండ్ గారు ఘోరంగా నవ్వుతాడు. 40 రూపాయలు నాయి కాబట్టి నేనైతే మొత్తం తిన్నా. మీరు కూడా ఎప్పుడైనా మాడిపోయిన దిల్పసన్ తింటే దిల్పసన్ అని కామెంట్ చేయండి. ఇక మనమైతే ఇంటికి స్టార్ట్ అవుతాను. గంట నుంచి నాకు మా డాడీ ఫోన్ చేస్తాడు. ఇంటికి పోయి చూసేసరికి చంపు తీసుకొని కొడతాడు. ఇక ఇంటికి పోయి మా డాడీతో దెబ్బలు తిని కొంచెం అన్నం కూడా తిని అట్లనే బొచ్చేసిన. నా రోజు ఇట్లా గడిచింది. వీడియోని లైక్ కొట్టి ఫాలో చేయండి. బాయ్.